నమస్తే ఫ్రెండ్స్, ఫ్యామిలీ టూరిజం కర్ణాటకలోని మేము హస్సాన్కి బయలుదేరినాము. లక్ష్మీదేవి టెంపుల్ చాలా ఫేమస్ హస్సాన్లో, అందుకని లక్ష్మీదేవి టెంపుల్ చూడడానికని బయలుదేరినాము. కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో దొడ్డగడ్డవల్లి అనే గ్రామంలో లక్ష్మీదేవి టెంపుల్ చాలా సూపర్గా ఉంటుంది. మేము పొద్దున్నే 10 o'clock బయలుదేరినాము. ట్రావెలింగ్లో ఉన్నాము. క్లైమేట్ ఒక రకంగా సూపర్గానే ఉంది. ఎక్కువ ఎండ లేదు, ఎక్కువ చలి లేదు, మీడియంగా ఉంది. అక్కడక్కడ మబ్బులు వేసుకుంటున్నాయి, ఇంకా వర్షం వస్తుందేమో తెలియదు. ఇంకా లంచ్ కానీ ఇక్కడ ఆపినాము. ఇక్కడ ద్వారకా హోటల్ చాలా బాగుంది లంచ్. ఇంకా చెప్పినాను కదా మబ్బులు వేసుకున్నాయి అని చెప్పి, వర్షం రానే వచ్చేసింది. ఫుల్ వర్షం వస్తుంది. కాసేపు వెహికల్ కూడా నిలిపినాము. ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ బయలుదేరేసినాము. మళ్ళీ మబ్బులో ఎందుకులే అనేసి లంచ్ తర్వాత కాసేపు రిలాక్స్ రోడ్లు ఎంత బాగుంటాయో చూడు. నేను ఎంత చాలా చక్కగా ఉన్నాయి. మరి ఏం తొందర అసలు రోడ్లలో ప్రయాణం చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నీకేంటి బాబాలు తెలుసా ఈ శ్రావణ బెల్గోళ అంట హొయ్సాల అంత? నాకు అసలు ఏమీ తెలియలేదు. ఎప్పుడు చూసినావు అవన్నీ? నీకేం తెలుసు భాష? చికెన్ షాప్ భరత్ చికెన్ సెంటర్ భాష తెలుసు. ఇంకా చికెన్ అయిపోయింటే రోజు ఇంకా ప్రతి వారము తెస్తా అంటాం కాబట్టి అయిపోయి నోటెడ్ అయిపోయినాడు కాబట్టి చికెన్ తెలుసు. ఇంకా మటన్ అయిపో తెలుసు. అంతే మాకు ఆడవాళ్ళకి ఏం కావాలా? చికెన్లు మటన్లు తప్ప. మీకంటే రాజకీయాలు కావాలా? చికెన్ షాపు మటన్ షాపులు అవైతే బాగా తెలుస్తాయి అన్నారు. పర్వాలేదులే, నాకు ఇవన్నీ తెలుసుకుంటాను కానీ చెప్పినాను. కానీ నాకు అన్ని వివరించి చెప్తా అంటారు ఈయన మా వారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చిందను లక్ష్మీదేవి టెంపుల్. మొత్తం అంతా రాతి కట్టడమే ఇక్కడ అయితే కన్నా. చూడండి ఎంత బాగుందో అసలుకి. హొయసాల శైలిలో నిర్మించబడ్డ ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ కూడా, ముచ్చటగా అయితే ఉంది. అండ్ చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో అసలుకి. 9:30 నుంచి టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. చాలా చిన్న గ్రామము, చాలా ముచ్చటగా ఉంది టెంపుల్ అయితే గన. మొత్తం అంతా రాతి కట్టడాలే. వావ్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలుకి. అంత పురాతనమైన కట్టడం కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలుకి. ఇంకా మళ్ళీ చూద్దాం అనిపిస్తుంది. ఇక్కడైతే కోనేరు లాగుంది, చెరువు లాగుంది. ఆ చెరువులో కూడా చాలాసేపే చెరువు దగ్గర కూర్చొని ఉన్నాము. ఫుల్ గ్రీనరీ ఈ పక్క అయితే గన. మళ్ళీ మేము ఆడ కూర్చొని ఉంటే ఇంద్రధనుస్సు కూడా ఒకసారి కనపడింది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. హొయసాల శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం దగ్గరే సరస్సు ఒడ్డున ఉంటుంది. ఇది మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చి సరస్సు, కొంతమంది బట్టలు కూడా ఉతుక్కుంటున్నారు. మేమైతే అంత దగ్గరకు అయితే వెళ్ళలేదు. ఈవినింగ్ కదా, బాగుంది, ఆహ్లాదకరంగా ఉండింది క్లైమేట్.
ఇలాంటి టెంపుల్స్ పోతే మనకు రిలాక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిందని చూడండి ఇంద్రధనుస్సు. నేను చెప్పినాను కదా ఇంతకు ముందే, ఇంద్రధనుస్సు కూడా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో అసలుకైతే కన్నా. ఇంకా చూడండి స్పిన్ వీల్స్ తిరుగుతున్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పక్షులు కూడా వచ్చినాయి అక్కడ. మంచిగా ఉన్నింది. కొంతసేపు రిలాక్స్డ్గా అట్లే కూర్చొని ఉండిపోయినాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా విబ్గయర్ కలర్స్, చాలా బాగున్నది కదా ఈ టెంపుల్ అయితే కన్నా. మనకు హాలిడేస్లో అప్పుడప్పుడు ఇలా బయట వెళ్తే కన్నా అవుటింగ్ చాలా బాగుంటుంది. మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలుకి. కొలను ఎక్కువ డీప్గా ఉండదో లేదో తెలియదు మాకైతే, కానీ మేమైతే జస్ట్ దూరం నుంచినే అలా తీసుకున్నాము ఫోటోలు. కానీ ఆ ఊర్లో ఉండే వాళ్ళు మాత్రం వస్తూ పోతూ ఉన్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది కదా, కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత డీప్ ఉండేది. మనకు తెలియదు కాబట్టి మేము దూరంగానే ఉన్నాము. ఈ మెయిన్ టెంపుల్లో వచ్చిందను లక్ష్మీదేవి ఉంటుంది, ఓ పక్క కాళికాదేవి ఉంటుంది, ఓ పక్క శివుడు ఉంటాడు, ఓ పక్క విష్ణువు, భైరవుడు ఇలా ఉంటారు దేవుళ్ళు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్. మీకు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళి దర్శించుకొని రండి, చాలా బాగుంటుంది. ఎక్కువ నీళ్ళ దగ్గరే మేము ఉండిపోయినాము, ఎందుకంటే అక్కడ ఇంద్రధనుస్సు వస్తుంది కదా, అందుకని. అసలు ఏందో ఒక రకంగా చాలా ఇంకా చెప్పడానికైతే నాకు మాటలు రావడం లేదు. అంత నేచరు ఒక్కసారి చూసే గుడికి నాకైతే మతి భ్రమించినట్లు అయిపోయింది. మైండ్కి చాలా రిలాక్సేషన్గా ఉండింది ఆ రోజంతా. అంతే ఫ్రెండ్స్, బాగానే ఎంజాయ్ చేసినాము. బాయ్ ఫ్రెండ్స్.